హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ మీడియా. ఈ సెషన్లో నోట్ జేఎస్ ఆర్కిటెక్చర్ గురించి చూద్దాము. సో మెయిన్గా మీరు చూడాల్సింది అయితే ఈ డయాగ్రామ్ చాలా ఇంపార్టెంట్. అంటే ఫస్ట్ నోట్ జేఎస్ లో కోడ్ రాసాం కదా, సో ఆ కోడ్ అంతా కూడా నోట్ జేఎస్ లోకి వస్తుంది ఫస్ట్ ఇనిషియల్ గా. ఓకే, సో అక్కడి నుంచి వెళ్ళి మెయిన్ థ్రెడ్, నేను ఆల్రెడీ లాస్ట్ సెషన్ లో కూడా చెప్పాను, నోట్ జేఎస్ అనేది సింగిల్ థ్రెడెడ్ పైన వర్క్ అవుతుంది. సో ఆ సింగిల్ థ్రెడెడ్ ఇక్కడ ఈవెంట్ లూప్. ఓకే, సో నేను రాసిన కోడ్ అంతా కూడా ఈ ఈవెంట్ లూప్ లో ఎగ్జిక్యూట్ అయిపోయి మళ్ళీ రిటర్న్ గా అవుట్‌పుట్ ఇచ్చేస్తది. ఓకే. సో, మరి ఇక్కడనే మెయిన్ థ్రెడ్‌లోనే అయిపోతుంది కదా! మళ్ళా కింద థ్రెడ్ పూల్ ఎందుకు అని కూడా మీకు డౌట్ రావచ్చు. సో, ఈ థ్రెడ్ పూల్ ఏంటంటే, ఈ మెయిన్ థ్రెడ్ లోపల హెవీ ఆపరేషన్స్ జరుగుతాయి. సో, ఫైల్‌కి రిలేటెడ్ థింగ్స్ గాని, డీఎన్ఎస్ గాని, ఇలాంటి కొన్ని లార్జ్ ఆపరేషన్స్ జరుగుతున్నప్పుడు, ఈ మెయిన్ థ్రెడ్‌లోనే రన్ చేయడం అనేది ఇట్ ఈస్ నాట్ వర్త్ అండ్ ఆల్సో ఇట్ మేక్ సమ్ మోర్ టైమ్. ఓకే. సో, మల్టిపుల్ రిక్వెస్ట్‌లొచ్చాయనుకోండి నోట్ జేఎస్‌లో నుంచెళ్ళి అంటే మనం రాసిన కోడ్ నుంచి మల్టిపుల్ రిక్వెస్ట్ వస్తాయి. సో, అవన్నీ ఆగిపోయి ఆ మెయిన్ థ్రెడ్‌లో ఫైల్ రన్ అయిన తర్వాతే ఇంకొకటి రన్ అవుతది. నెక్స్ట్ రిక్వెస్ట్ అయితే రన్ అవుతది. ఓకే. సో, ఈ సింగిల్ థ్రెడ్ ఏం చేస్తదంటే ఒకవేళ ఆపరేషన్ అనేది ఎక్కువ టైం పట్టినట్లయితే, సో, ఎక్కువ ఏదైతే టైం పడుతుందో ఆ ఆపరేషన్‌ని ఈ థ్రెడ్ పూల్‌కి పంపిస్తది. ఓకే. సో, ఒకవేళ నార్మల్‌గా ఉంటే అది తక్కువ టైంలోనే అయిపోతదనుకుంటే ఈ మెయిన్ థ్రెడ్‌లోనే అయిపోతది. అంటే ఈవెంట్ లూప్‌లోనే అయిపోతది. ఓకే. అండ్ ఒక కాల్ బ్యాక్. ఓకే. ఇక్కడ నేను ఒక ఫైల్ తీసుకున్నాను. సో, ఫైల్ అనేది ఎక్కువ టైం పడతది కాబట్టి, ఈ నాన్ బ్లాకింగ్ ఐఓ నుంచెళ్ళి ఈ థ్రెడ్ పూల్‌లోకొస్తది. అండ్ ఈ థ్రెడ్ పూల్‌లో వన్స్ ఆ ఫైల్ రీడ్ చేసుకున్నాక డేటా వచ్చిందో, సో, మన నెక్స్ట్ యూజ్‌కి ఏదైతే కావాలో, సో, అదంతా కూడా ఈ థ్రెడ్ పూల్‌లో రెడీ చేసుకొని మళ్ళీ మెయిన్ థ్రెడ్‌కి పంపిస్తది. ఒక కాల్ బ్యాక్ లాగా. సో, ఇక్కడ ఒక అసింక్రోనస్ ఫంక్షన్ లాగా వర్క్ అవుతది. సో, అసింక్రోనస్ అంటే ఏం లేదు. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. అది ఎంత టైమ్ అనేది వి కెన్ నాట్ డిఫైన్. ఓకే. సో, వన్స్ ఆ టైమ్ అయిపోయిందంటే ఇట్ విల్ రిటర్న్ సంథింగ్. ఓకే. సింపుల్. బేసికల్‌గా సింపుల్ నోట్ జేఎస్‌లో మనం రాసిన కోడ్ అంతా వస్తది. అది ఈవెంట్ పూల్‌లోకెళ్ళి ఎగ్జిక్యూట్ అవుతది. ఇన్ కేస్ ఒకవేళ అక్కడ కొంచెం లోడ్ ఎక్కువైపోతే ఆర్ ఆ లోడ్ ఎక్కువ అయిపోతదన్న టాస్కుల్ని ఈ థ్రెడ్ పూల్‌లోకి పంపించేస్తది. సో, ఇక్కడి నుంచే మళ్ళీ రిటర్న్ చేసి మెయిన్ థ్రెడ్‌లో పంపించేసి ఆ నుంచి రిజల్ట్ నోట్ జేఎస్ త్రూ పంపించేస్తది. ఓకే. సో, థాట్స్ ఆర్కిటెక్చర్ ఆఫ్ నోట్ జేఎస్. ఈవెంట్ లూప్. నేను చెప్పాను కదా ఆల్రెడీ. ఇట్ చెక్స్ ఈవెంట్స్ అండ్ కాల్ బ్యాక్. మనం రాసిన కోడ్‌లో నుంచెళ్ళి ఈవెంట్స్ ప్రతి ఒక్క లైన్ బై లైన్ చూసుకుంటూ వస్తది కాన్స్టెంట్‌లీ. ఓకే. అండ్ కాల్ బ్యాక్స్ అంటేనేమో మనకి ఈ థ్రెడ్ పూల్‌లో లార్జ్ ఆపరేషన్ చేస్తాం కదా! సో, వాటిని కాల్ బ్యాక్ లాగా తీసుకుంటది. వన్స్ ఒకవేళ ఫినిష్ అయిపోతే. ఓకే. allowing asynchronous execution of the code instead of waiting for the task file or network operations to complete Node.js continues running other code. ఓకే. సో, ఇదే నేను చెప్పాను కదా! ఒకవేళ ఫైల్ కోసం గాని నెట్వర్క్ ఆపరేషన్స్ కొన్ని ఉంటాయి. వాటి కోసం వెయిట్ చేయకుండా మిగతా కోడ్ అంతా కూడా రన్ చేసేస్తది. డన్. యెస్. నాన్ బ్లాకింగ్ ఐఓ. సేమ్ ఇది కూడా అంతే. Node.js uses non-blocking asynchronous operations. This allows Node to handle multiple requests simultaneously without getting blocked by slow tasks like recording a file or querying a database. సో, ఇది కూడా సేమ్ అదే ఇలా అంటే మనం పైన డిస్కస్ చేసిన థింగే ఉంది ఇక్కడ కూడా. సో, అసింక్రోనస్ ఆపరేషన్స్ అయితే చేస్తది ఇది. ఓకే. అండ్ థ్రెడ్ పూల్. యూవీ వాళ్ళైతే డెవలప్ చేశారు. సో, ఈ థ్రెడ్ పూల్ ఏంటంటే మల్టీ థ్రెడ్ లాగా వర్క్ అవుతది. సో, మెయిన్ థ్రెడ్ ఉంది గదా! మనకి ఈవెంట్ పూల్ ఉంది గదా! ఈవెంట్ లూప్ అని ఉంది గదా! సో, ఆ ఈవెంట్ లూప్‌ని ఎక్కువ ఆపరేషన్ తీసుకొని ఈ థ్రెడ్ పూల్‌లోకొస్తుంది. ఈ థ్రెడ్ పూల్‌లో మల్టీ థ్రెడ్ లాగా వర్క్ అవుతదిది. ఓకే. ఇక్కడ చూడండి. బిహైండ్ ద సీన్స్ టు హ్యాండిల్ ఎక్స్‌పెన్సివ్ టాస్క్ లైక్ ఫైల్ ఆపరేషన్స్, డీఎన్ఎస్ లుకప్స్ ఆర్ క్రిప్టోగ్రఫీ. దీస్ ఆర్ టాస్క్స్ ఆఫ్‌లోడెడ్ టు ది థ్రెడ్ పూల్. సో, మెయిన్ థ్రెడ్‌లో పాస్ చేస్తది. ఆఫ్‌లోడ్ చేసేసి థ్రెడ్ పూల్‌కి పంపించేస్తది. సో, ది మెయిన్ థ్రెడ్ ఈవెంట్ లూప్ స్టేస్ ఫ్రీ. సో, అది ఫ్రీగా అయిపోతది. ఓకే. క్లియర్? కాల్ బ్యాక్స్ అండ్ ప్రామిసెస్. సో, నేను ఆల్రెడీ చెప్పాను పైనే. అసింక్రోనస్‌గా ఆపరేషన్స్ చేస్తా ఉంటది ఫైల్స్‌ని. సో, వన్స్ ఒకవేళ అయిపోయింది అంటే ఇట్ విల్ సెండ్ టు ఈవెంట్ లూప్. మెయిన్ థ్రెడ్‌కి ఎళ్ళిపోతది. ఓకే. అండ్ స్కేలబిలిటీ. Because of event-driven architecture and efficient handling of input-output, Node.js can handle thousands of concurrent connections with minimal resources. Yes. Okay. So scalability అయితే ఉంటది. నాన్ బ్లాకింగ్ ఫైల్ రీడ్. సో, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను ఇక్కడ.
సో ఎఫ్ఎస్‌లో రిక్వైర్డ్ ఎఫ్ఎస్ అని ఉంది కదా! సో ఇది ఒక ప్యాకేజ్‌ని ఇన్‌స్టాల్ చేసుకొని ఇంపోర్ట్ చేసుకున్నాను నోడ్ జేఎస్‌లో. సో టు టు రీడ్ ద ఫైల్స్ బేసికల్లీ. ఓకే. సో ఇక్కడేంటి స్టార్ట్ రీడింగ్ ది ఫైల్. ఈ కంప్లీట్ థింగ్ ఏంటంటే మనకి ఫైల్ రీడింగ్ కోసమని యూజ్ చేస్తాము. ఓకే. సో ఈ ఫైల్ అనేది కొంచెం టైం పట్టిందనుకోండి. సో ఫ్రమ్ ఫిఫ్త్ లైన్ నుంచెళ్ళి 11థ్ లైన్ వరకి మనం ఫైల్‌ని రీడ్ చేస్తాం. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ కాబట్టి థ్రెడ్ పూల్‌లోకి ఎళ్తది. సో నేనేం చెప్పాను, మెయిన్ థ్రెడ్ అయితే ఫ్రీ అవుతది. సో నెక్స్ట్ వాటిని కాన్కరెంట్‌గా వచ్చిన రిక్వెస్ట్‌లన్నిటిని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ ఎళ్ళిపోతది. ఓకే. సో థ్రెడ్ పూల్‌లోకి ఎళ్ళిపోయింది. ఓకే. సో ఇది థ్రెడ్ పూల్‌లోకెళ్ళింది కాబట్టి కొంచెం టైం పడతది. నెక్స్ట్ వచ్చిన థింగ్ ఏంటంటే అది ఎగ్జిక్యూషన్ అయిపోతది. సో కన్సోల్ డాట్ లాగ్‌లో థిస్ రన్స్ వైల్ ఫైల్ ఈస్ బీయింగ్ రీడ్. సో ఇది రీడ్ అయితున్నప్పుడే ఇంకొక రిక్వెస్ట్ పంపించాం కాబట్టి ఇది కూడా ఎగ్జిక్యూట్ అవుతది మెయిన్ థ్రెడ్‌లో. ఓకే. సో సింపుల్ ఆర్కిటెక్చర్. మీరు ఈ డయాగ్రామ్ గుర్తుపెట్టుకుంటే సరిపోతది. And if you're not subscribed to our channel, please do subscribe and support. Thank you so much.